హలో గైస్, వెల్కమ్ టు పార్ట్ 2 వీడియో. విజయవాడ టు చీరాల బీచ్. మార్నింగ్ విజయవాడలో సిఎన్జి కొట్టించుకొని స్టార్ట్ అయినాం. ప్రెసెంట్ మీ ఉన్న కాడ నుండి 120 కిలోమీటర్స్ చూపెడుతుంది. సగం దూరం పోయినాక మౌత్ వాష్ చేసుకుందాం అనేసి రోడ్డు పక్కనే ఒక వేప చెట్టు కనబడితే ఆగినాం. అందరం కలిసి ఫేస్ వాష్ చేసుకొని స్టార్ట్ అయినాం. ఇక్కడ నుండి చీరాలకు 50 కిలోమీటర్స్ ఉన్నది. ఫైనల్లీ జరసేపు ట్రావెల్ చేసిన తర్వాత చీరాల బీచ్ కి అయితే చేరుకున్నాం. ఫస్ట్ స్టార్టింగ్ లోనే సముద్రాన్ని చూడగానే నా హ్యాపీనెస్ మాత్రం వేరే లెవెల్. సముద్రం అంటే ఇలా ఉంటది అనేసి ఇప్పుడే చూసిన. మార్నింగ్ అందరం కలిసి టిఫిన్ చేద్దాం అనుకున్నాం గానీ ఇంత దూరం సముద్రం కాడికి వచ్చి టిఫిన్ చేస్తే బాగుండదు అనేసి సీ ఫుడ్ తీసుకున్నాం. అలా కొంచెం తిన్నాక నా వైట్ ప్యాంట్ ఉంటే ఖరాబ్ అవుతుంది అనేసి బీచ్ లో పోదామని డ్రెస్ చేంజ్ చేసుకున్నా. రోడ్డు మీద ఎండ మాత్రం ఘోరం కొడుతుంది. పక్కనే బీచ్ ఉన్నది. చల్లగా ఈ మండుతున్న ఎండలో పోయి మునిగితే ఏమన్నా ఉంటది ఆ ఫీల్. ఇక లేట్ చేయకుండా చక్కగా బీచ్ లోకి పోయినాం. సముద్రంలో అలలు మాత్రం పెద్ద పెద్దగా వస్తాయి. అందరు పోయి మంచి ఎంజాయ్ చేస్తారు. మనకేం అలవాట్లేదు కాబట్టి భయం అవుతుంది. ఇక డైరీ చేసి అయితే లోపలికైతే పోయినా. మన ముందు ఆపోజిట్ నుండి అలలు వస్తుంటే అలల మీద పడుకుంటే వేరే అంటే వేరే లెవెల్ ఉన్నది ఫీల్. జరసేపు ఇదో ఒకటి బయటికి రాగానే బీచ్ పక్కన అయితే బైక్స్ తిరుగుతాయి. ఈ బీచ్ లో బైక్ మీద రైడ్ చేయాలంటే ఒక పర్సన్ కి వచ్చేసి 100 రూపీస్ అట. నేనైతే ఒక బైక్ రెంటల్ తీసుకుని అయితే రైడ్ అయితే ఎక్స్పీరియన్స్ చేసిన. ఈ బైక్ మీద రైడ్ చేసి అయితే క్రేజీ అంటే క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉన్నది. అలాగే క్యామెల్ రైడ్ కూడా అవైలబుల్ ఉన్నది. ఇలా చూసుకుంటే చాలా ఉన్నాయి కానీ మేము అన్ని ఎక్స్పీరియన్స్ చేయలేకపోయినాం. ఎందుకంటే మా బ్రోకి మార్నింగ్ ఆఫీస్ లో వర్క్ ఉంటే 1 డే ట్రిప్ పెట్టుకున్నాం. ఇక్కడ మీరు స్టే చేయాలనుకున్న రిసార్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మేము ఎంజాయ్ చేసింది కొద్దిసేపు అయినా లైఫ్ లో మర్చిపోలేనంత ఎంజాయ్ చేసినాం. ఎవరైనా కార్ లో పోతే కార్ ని బీచ్ లోకి తీసుకెళ్తాం అనేసి అడ్వెంచర్ చేయకండి. కార్ ఇసుకలో ఇరుకపోతే గుంజనీకి ట్రాక్టర్ కి 500 బొక్క. ఎవరైనా వెళ్లేది ఉంటే సేఫ్ గా పోయి సేఫ్ గా ఎంజాయ్ చేసి రండి. వీడియో చూస్తున్న వాళ్ళలో ఎంతమంది చీరాల బీచ్ వేరో కామెంట్ చేయండి. అలాగే మన ఇన్స్టాలో చిన్న ఫాలో కొట్టి సపోర్ట్ చేయండి.